నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. పన్నీర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. బాస్మతి బియ్యం అనేది నాణ్యత ఉన్నవి తీసుకోండి. అంటే మంచి కలర్గా ఉండి క్వాలిటీ అనేది మంచిగా ఉండే బియ్యాన్ని తీసుకోండి. నేను తీసుకున్న బియ్యం చాలా క్వాలిటీవి తీసుకున్నాను. ఇలా ఉంటాయి బియ్యం అనేది. బాస్మతి రైస్ అనేది 1.5 గ్లాసు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు బాస్మతి బియ్యం అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని నీళ్ళతో కడిగి 2-3 సార్లు కడిగి నీళ్ళను వంచేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏమైనా ముందే మట్టి రాళ్ళు ఏమైనా ఉంటే చూసుకోండి, లేకపోతే అలాగే కడిగేసేయండి. తర్వాత కడిగి నీళ్ళను వంచేసి మంచినీళ్ళని పోసి మూత పెట్టి 1 గంట సేపు అయినా నాననివ్వండి. తర్వాత పన్నీర్ని నేను ఒక 250 గ్రామ్స్ అంటే 250 గ్రాముల పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో నేను పన్నీర్ పులావ్ అనేది చేస్తున్నాను. అల్ట్రా కంపెనీ అనేది చాలా బాగుంది ప్రెషర్ కుక్కర్ అనేది. కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే నూనె వేసాను. 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో పన్నీర్ ముక్కలను వేసి ఒక చిటికెడు సన్నపును కూడా వేసి ఇలా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేది కొంచెం కలర్ వచ్చి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా కాకుండా చూసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ నల్లగా ఉంటే టేస్ట్ అనేది మారిపోతుంది. మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత మనం ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, 1 స్పూన్ సాజీరా వేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా అనేది మీరు కావాలంటే దాల్చిన చెక్క ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా పొడిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల నూనె వేసుకొని మసాలా దినుసులు 1 స్పూన్ సాజీరా, 1 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు వేసుకొని తర్వాత బగారా ఆకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారిన తర్వాత సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటే పన్నీర్ అనేది డామినేషన్ చేసి స్మెల్ అనేది మారిపోతుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని దానిలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసుకొని 1 స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కానీ నూనెతో కానీ చేసుకోవచ్చు. నేనైతే నూనెను మాత్రమే వాడాను. మీరు కావాలంటే నూనె, నెయ్యి 2, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత బాస్మతి రైస్లో ఉన్న నీళ్ళను వంచేసి బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత నేను 1.5 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ నీళ్ళు వేసాను. మీరు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఇంకొక సగం గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. పొడిగా రావాలి అనుకుంటే 1.5 గ్లాసు బియ్యానికి 1.5 నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు అలా తినలేము అనుకుంటే ఒక సగం గ్లాస్ అనేది ఎక్స్ట్రా పోసుకుంటే కొద్దిగా మెత్తగా అనేది వస్తుంది. నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత స్టవ్ అనేది పెద్దగా పెట్టి
పుదీనా కొత్తిమీర నీళ్ళలో కడిగి ఇలాగ వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని కలిపేవాలి. ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, తక్కువైతే మళ్ళీ ఒకసారి వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయిన తర్వాత చూస్తే ఇలాగ పన్నీర్ పులావ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్ అనేది పొడి పొడిగా మీరు ఎంతసేపు ఉంచినా కానీ ఇలాగే పొడి పొడిగా ఉంటుంది. మీరు కావాలంటే రైతాతో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.